విజయనగరం జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 8 నెలలకే భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందుగా భార్యను చంపిన భర్త ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కొత్తవలస మండలం అప్పన్న దూరపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు చిరంజీవి వెంకటలక్ష్మిగా తెలుస్తోంది. వెంకటలక్ష్మిది వేపాడ మండలం దుంగడ. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్ళయి చాలా సంతోషంగా ఉంటున్న జంట 8 నెలలు కూడా గడవక ముందే ఇలా శవాలై కనిపించడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. అయితే అసలు ఏం జరిగింది? ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి అనుమానం ప్రకారం, కొంతమంది అనుమానిస్తున్న విధానం ప్రకారం చూస్తే ముందుగా భార్యను కడతేర్చి ఆ తర్వాత భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందా, ఇంకా ఏదైనా కారణం ఉందా, ఇంకా ఏదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఈ రకంగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసలు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితికి దారితీసింది, ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో అనే వివరాలు తెలియాల్సి ఉంది. రాజేష్ ఉన్నారు, మా ప్రతినిధి రాజేష్ అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్, అసలు ఏం జరిగింది? పెళ్ళై 8 నెలలకే భార్య భర్త చనిపోవడం ఏంటి? ఈ ఘటనదే తీవ్రంగా అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కొప్పల చిరంజీవికి ఈ మధ్య కాలంలోనే, అంటే గత 8 నెలల క్రిందటే పెళ్లి కూడా అయింది. అయితే ఈ వెంకటలక్ష్మితో పెళ్లి చేసుకున్న తరుణంలోనే అక్కడి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉత్పన్నమయ్యాయా, లేదా అంటే ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చాయా, లేదంటే ఎవరైనా సరే వీళ్ళకి అప్పులు బాధతో ఎవరైనా ఇంటిపైకి వచ్చి దాడి చేసి ఈ విధంగా చేశారా, ఏం చేశారు అనేది కూడా ఇంకెవరికి తెలియని పరిస్థితి. దీనిపైన పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కొప్పల చిరంజీవి అలాగే వెంకటలక్ష్మి ఇద్దరు కూడా నూతన వధువులు కావడంతో ఇద్దరు కూడా జగనన్న కాలనీ కొత్తవలస మండలంలో ఉన్నటువంటి ఏదైతే అప్పన్న దూరపాలెం సంబంధించిన ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్న జగనన్న కాలనీలో కొత్తగా ఈ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే ఆవాసం ఉంటున్న పరిస్థితి కనిపించింది. వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగానే ఉండి వీళ్ళిద్దరు కూడా ఒకే కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేసుకునే నేపథ్యం కూడా కనిపించింది. మరి ఇక్కడ ఏం జరిగింది ఏంటి కూడా ఇంకేం తెలియని పరిస్థితి. దీనిపైన బంధువులు అలాగే అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నూతన వధువులు ఈ విధంగా అవడంతో ఎలా జరిగింది, ఏం జరిగింది కూడా ఎవరికో తెలియని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన కూడా చూస్తూ ఉంటే ఎవరో కావాలని చేసేటువంటి ఘటన కూడా కనిపించింది. ఎందుకంటే అక్కడ చూడొచ్చు ఆ ఫ్యాన్ ఉక్కుకి ఆ ఫ్యాన్ కి ఉరేసుకున్నటువంటి ఆ చున్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ చున్నీ కూడా చూస్తూ ఉంటే ఒకవైపు మంచము అలాగే కిందకి కాళ్ళు కూడా కింద నేలపై కాళ్ళు కూడా తాకి ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఎవరో కావాలని చేసి ఈ విధంగా క్రియేట్ చేశారని అంటూ కూడా పలువురు దీనిపైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయడం కోసం అయితే పోలీసులు కూడా రంగం అంతా సిద్ధం చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్న మరోవైపు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ ఏదైనా నెలకొని ఇటువంటి ఘటన జరిగింది, అలాగే కనుక జరిగితే ఏమైనా భార్య భర్తను చంపేసి ఆ విధంగా ఉరేసిన తర్వాత భార్య ఈ విధంగా చనిపోయింది అనే కోణంలో కూడా మరోవైపు అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన మరిన్ని వివరాలు రావాలంటే పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ జరిగిందా, లేదంటే ఏ విధంగా చనిపోయారా, పాయిజన్ తీసుకున్నారా, లేదంటే ఇటువంటి పలు అనుమానాలకు కూడా దీనికి వచ్చేటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, అంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే గతంలో ఏమైనా గొడవలు జరగడం కానీ ఇంకేదైనా సమస్యలు ఉండడం కానీ ఇలా ఏమైనా ఉందా? పోలీసులు కేసు నమోదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? అదే ప్రస్తుతం అయితే ఆల్రెడీ పోలీసులు కూడా వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు. అంటే ఉదయాన్నే రాత్రి ఘటన జరిగింది. నేను సాయంత్రం కూడా వీళ్ళంతా కలిసి, అంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా కంపెనీకి అయితే వెళ్ళి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ కంపెనీకి కూడా వెళ్ళి వచ్చిన తరుణంలో ఉదయాన్నే ఏంటి ఇంకా లెగలేదు, బయటికి ఎవరు రాలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళేసరికి ఇద్దరు కూడా వ్యక్తి జీవులుగా పడినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. దీంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్రంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చూస్తూ ఉంటే ఆ ఫ్యాన్కి సున్నితో ఉరేసినటువంటి ఘటన కూడా ఉంది. అదే తరుణంలో ఆయన కూడా నీట్ గా ఏదైతే కింద గచ్చుకు కూడా కాళ్ళు మోసినటువంటి పరిస్థితి, అంటే కాళ్ళు కింద నేలపై తాగుతూ ఉన్నాయి. అంటే ఆ తరుణంలో ఈ ఉరి అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చనిపోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా చనిపోవడానికి అవకాశం ఉండదు. దాని కనుక ఆ కోణంలో కూడా అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా తీవ్రంగా
భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలోనే నవదంపతులు, అంటే ఒక 8 నెలల క్రిందటే వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అయితే అయింది. ఇద్దరు కూడా చూసుకుంటే ఆ చిరంజీవికి 30 సంవత్సరాలు, అలాగే వెంకటలక్ష్మికి 28 సంవత్సరాలు. ఇద్దరు కూడా చిన్నపిల్లలే కాబట్టి ఈ మధ్య